విష్ణు సౌమ్య ఇద్దరు ప్రేమించుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరూ ఊటీ దగ్గర ఒక కాలేజీలో చదువుతున్నారు. ఇది వాళ్ళ కాలేజీలో చివరి ట్రిప్ అనే చెప్పాలి. విష్ణుకి ఈ ట్రిప్ చాలా స్పెషల్. ఎందుకంటే అతను సౌమ్యని పెళ్లి కోసం ప్రపోజ్ చేయాలనుకున్నాడు. అతని ప్లాన్ పర్ఫెక్ట్గా ఉంది. ఉదయం అక్కడున్న లేక్ దగ్గరికి వెళ్ళి అక్కడ దృశ్యాలు చూసి సాయంత్రం లేక్ ఒడ్డున సౌమ్యకి ప్రపోజ్ చేయాలనుకుంటూ ఉన్నాడు. సాయంత్రం జంగిల్ సఫారీ తర్వాత విష్ణు సౌమ్యని బైక్ పైన తీసుకెళ్లాడు. వెళ్తూ ఉండగా అక్కడున్న స్థానిక డ్రైవరు ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి పడకముందే తిరిగి రాండి అని చెప్పాడు. అయితే విష్ణు అతని మాటలు పట్టించుకోకుండా అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయాడు. అయితే కొద్దిసేపు తర్వాత వాళ్ళు లేక్ ఒడ్డుకైతే వచ్చారు. సౌమ్య బైక్ దిగి చిన్నపిల్లలాగా సంతోషంగా పరిగెత్తింది. ఒక కొట్టిన చెట్టు వైపు వెళ్ళింది. విష్ణు ఆమెను ఆట పట్టించి అక్కడే ప్రపోజ్ చేయాలనుకున్నాడు. కానీ సౌమ్య ఆ చెట్టు దగ్గర ఆగి ఆ చెట్టు వైపు చూస్తూ వింతగా నవ్వుతూ, విష్ణు ఆ చెట్టు కొమ్మ పైన ఒక తెల్ల పిల్లి ఉంది, చూడు ఎంత అందంగా ఉందో అని చెప్పింది. విష్ణుకి ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఆ చెట్టు పూర్తిగా కొట్టబడి అంటే బాగా ఎండిపోయిన తర్వాత విరిగిపోతే ఎలా ఉంటుందో, అలాగే కొమ్మలు లేకుండా ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. అయితే సౌమ్య మాటలు అతను జోక్గా తీసుకొని రింగు తీసి సౌమ్యకి ప్రపోజ్ చేశాడు. సౌమ్య సంతోషంగా ఒప్పుకుంది. ఇద్దరు ఆనందంగా కౌగులించుకున్నారు. కానీ అక్కడి నుంచి వెళ్లే ముందు సౌమ్య ఆ చెట్టు దగ్గరికి మళ్ళీ వెళ్ళి ఆ పెళ్లి గురించి మళ్ళీ చెప్పింది. ఆమె కళ్ళలో వింతైన మెరుపు కనిపించింది. ఆమె గొంతు కొంచెం భిన్నంగా అనిపించింది. విష్ణు కొంచెం భయపడ్డాడు. కానీ ఆమెను ఒప్పించి రిసార్ట్కు తిరిగి తీసుకొచ్చాడు. రిసార్ట్లో మేనేజర్ మొహంలో కూడా ఒక భయంకరమైన భావన అయితే కనిపించింది. అతను వాళ్ళు చూసి, మీరు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారా అని అడిగాడు. బట్ విష్ణు ఆ మాటలేం పట్టించుకోకుండా సౌమ్యని తీసుకొని లోపలికైతే వెళ్ళిపోయాడు. రాత్రి సమయంలో సౌమ్య విష్ణుతో మాట్లాడకుండా నిద్రపోయింది. విష్ణుకు అది విచిత్రంగా అనిపించింది. ఆమె అలసిపోయి ఉంటుంది అనుకున్నాడు. కానీ అర్ధరాత్రి సౌమ్య గట్టిగా ఏడుస్తూ ఆ చెట్టు దయ్యం నన్ను చంపేస్తుందని గది మూలల్లో చూస్తూ అరిచింది. విష్ణు ఆమెను శాంతిపరచడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె చెప్పిన విషయం విని అతని గుండె ఆగిపోయింది. సౌమ్య కలలో ఆ తెల్ల పిల్లి కనిపించిందంట. అది ఒక్కసారిగా భయంకరమైన రూపంలో మారి ఆమె చేతిని గోరుతో గీసింది. కళ్ళు తెరిచినప్పుడు ఆ పిల్లి గదిలోనే ఉంది. తర్వాత అది ఒక స్త్రీ రూపంలో మారింది. చెడిపోయిన చేతులు, నల్లటి కళ్ళు, పగిలిన మొహంతో ఆమె నన్ను చూస్తూ నవ్వుతుందని చెప్పింది. విష్ణు ఆమె చేతిని చూశాడు. నిజంగానే గోరుగుత్తులు అలాగే రక్తం కారుతూ ఉంది. విష్ణు సౌమ్యని అక్కడి నుంచి తీసుకెళ్లాలని చూశాడు. కానీ అతను ఆమెను తాకగానే ఎవరో అతని గొంతు గట్టిగా పట్టుకున్నట్లు అనిపించింది. గది చల్లగా మారిపోయింది. గదిలోని లైట్లు ఆన్ అండ్ ఆఫ్ అవుతున్నాయి. అప్పుడు అతనికి ఆ దయ్యం కనిపించింది. తెల్లటి చీరలో జుట్టు విరబోసుకొని నోటి నుంచి రక్తం కారుతూ అతని వైపు చేతులు చాచింది. విష్ణు సాయం కోసం అరిచాడు. రిసార్ట్ మేనేజర్ స్టాఫ్తో కలిసి వాళ్ళ అరుపులు విని గది లోపలికైతే వచ్చాడు. ఆ దయ్యం అప్పటికే మాయమైపోయింది. కానీ సౌమ్య గొంతు మారిపోయి నేను అందరినీ చంపేస్తానని భయంకరంగా అరుస్తుంది. ఆమె కళ్ళలో నల్లటి నీడలు కదులుతున్నాయి. ఆమె శరీరం అసాధారణంగా విరుచుకుంటుంది. విష్ణు సౌమ్య అయితే అక్కడే కింద పడిపోయారు. మేనేజర్ వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లాడు. విష్ణు కళ్ళు తెరిచినప్పుడు సౌమ్య రక్తం కోల్పోవడం వల్ల హాస్పిటల్లో చేరే లోపల చనిపోయిందని తెలిసింది. విష్ణు హృదయం బద్దలైంది. అప్పుడు మేనేజర్ ఒక భయంకరమైన కథ చెప్పాడు. ఆ రిసార్ట్ దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో ఒక చెట్టులో ఒక దయ్యం ఉందంట. ఎన్నో ఏళ్ల క్రితం ఆ దయ్యం జనాలు చంపడం మొదలుపెట్టింది. ఆ చెట్టును తాకిన వాళ్ళు చనిపోయేవాళ్ళు. చనిపోయే ముందు వాళ్ళకు ఒక తెల్ల పిల్లి కనిపించేది. ఆ పిల్లి ఒక భయంకరమైన దయ్యంగా మారి వాళ్ళని దారుణంగా చంపేదని చెప్పాడు. అయితే కొన్ని రోజులకి గ్రామస్తులు ఆ చెట్టును కొట్టేసి ఆ దయ్యం నుంచి తప్పించుకున్నామని అనుకున్నారు. కానీ ఆ రాత్రి ఆ దయ్యం ఒక చిన్న అమ్మాయిలోకి వచ్చి చెట్టు కొట్టడం మీరు చేసిన అతిపెద్ద తప్పు, దసరా వరకు 21 మందిని చంపుతానని చెప్పింది. ఆ దయ్యం తన మాట నిలబెట్టుకొని ఆ ఊర్లో ఉన్న 21 మందిని అయితే దారుణంగా చంపేసింది. అప్పటి నుంచి గ్రామస్తులు సాయంత్రం తర్వాత బయటికి రావడం మానేశారు. ఆ చెట్టు దగ్గరికి ఎవ్వరూ వెళ్ళరు. అయితే ఇదంతా విడిన తర్వాత విష్ణు అయితే మాత్రం చాలా బాధపడ్డాడు. అక్కడి నుంచి విష్ణు జీవితం అయితే పూర్తిగా మారిపోయింది. అతను ఏ చెట్టు దగ్గరికి వెళ్ళినా కూడా ఆ సంఘటనే గుర్తొచ్చేది. రాత్రుల్లో ఆ తెల్ల పిల్లి కలలో వచ్చి దయ్యంగా మారి అతని గొంతు గట్టిగా పట్టేది. ఒక రాత్రి విష్ణు గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు గదిలోని అద్దం ఒక్కసారిగా పగిలిన శబ్దం వచ్చింది. అద్దంలో ఆ దయ్యం నిలబడి నీవు నా చెట్టును తాకావు, నీవు నా వాడివి అని గట్టిగా అరిచింది. విష్ణు భయంతో బయటికి పరిగెత్తాడు. కానీ ఆ గది తలుపు తెరుచుకోలేదు. అతని చుట్టూ చీకటి నీడలు కదిలాయి. గదిలో ఒక చల్లని గాలి వీచింది. అతని చెవిలో ఎవరో గుసగుసలాడినట్టు అనిపించింది. ఇలా రోజు విష్ణు కలలో అయితే జరిగేదనమాట. అక్కడి నుంచి విష్ణు ఎక్కడికి వెళ్లకుండా ఇంటిలోనే ఉండేవాడు. కొన్ని నెలల తర్వాత ఒక రాత్రి అతని గదిలోంచి వచ్చిన అరుపులు విని అతని పేరెంట్స్ అయితే గదిలోకి వచ్చారు. కానీ వాళ్ళు చూసేసరికి విష్ణు శవాల్లాగా మారిపోయాడు. అతని ముందు ఆ దయ్యం అయితే కనిపించింది. తెల్లటి చీరలో నల్లటి కళ్ళతో భయంకరంగా నవ్వుతూ కనిపించింది. ఒక్కసారిగా వాళ్ళు లోపలికి రాగానే అది చీకట్లో కలిసిపోయింది.